వెల్కమ్ టు బీస్మార్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ పాలిసెట్ అంటే ఏంటి, ఎగ్జామ్ డ్యూరేషన్, టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ఫీజ్, ఎన్ని సీట్స్ ఉన్నాయి, కావాల్సిన డాక్యుమెంట్స్, రిజర్వేషన్ క్రైటీరియా, సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్లో ఎలా జాయిన్ అవ్వాలి, స్కాలర్షిప్స్ ఉన్నాయా అనే విషయాలు చూద్దాం. ఏపీ పాలిసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్. సంవత్సరంలో ఒక్కసారి పాలిటెక్నిక్ అండ్ డిప్లొమా కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో అడ్మిషన్ కోసం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ని ఏపీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు కండక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 267 పాలిటెక్నిక్ కాలేజెస్లో 31 బ్రాంచెస్లో మొత్తం 82,870 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో 118 పాలిటెక్నిక్ కాలేజెస్లో 32 బ్రాంచెస్లో మొత్తం 29,790 సీట్స్ ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 11 అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో 280 సీట్స్, 2 ఏళ్ల వ్యవధిలోని అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో 450 సీట్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇంగ్లీష్ మీడియంలో 90 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇండియన్ అయ్యుండాలి. 10th స్టాండర్డ్లో మినిమం 35% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఎంత ఏజ్ ఉన్నవారైనా డిప్లొమా చేయాలనుకుంటే ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఏపీ పాలిసెట్ను 3 సబ్జెక్టుల్లో 120 మార్క్స్కు నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, బయాలజీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ 2.5 hours ఉంటుంది. ఏపీ పాలిసెట్ 2024 సిలబస్ చూస్తే ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకౌస్టిక్స్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్స్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేస్, మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది. కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, వాటర్ టెక్నాలజీ సొల్యూషన్స్, ఫ్యూయల్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, యాసిడ్స్ అండ్ బేసెస్, కరోజన్, పాలిమర్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్, రియల్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్, పాలినోమియల్స్, ఆల్జీబ్రా, క్వాడ్రటిక్ ఈక్వేషన్, ట్రిగ్నోమెట్రీ, సెట్స్, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్, మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అంటే 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్, రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్, ఇంకా రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలి. 2 తెలుగు రాష్ట్రాల్లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న డిప్లొమా కోర్సెస్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, 3D animation and graphics, artificial intelligence, computer science and engineering in artificial intelligence, cloud computing and big data, communication and computer networking, mining engineering, commercial and computer practices, apparel design and fashion technology, metallurgical engineering, textile engineering, biomedical engineering, chemical engineering oil technology, chemical engineering petrochemicals, chemical engineering in plastics and polymers, chemical engineering in sugar technology, ceramic engineering and technology, packaging technology, leather and goods technology, electronics and instrumentation engineering, electronics and video engineering, cyber physical systems and security, cloud computing and big data, printing technology, home science and mining engineering courses ఉన్నాయి. పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా ఆయా డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి
ఇండస్ట్రీస్లో సూపర్వైజర్ జాబ్స్ వస్తాయి. నెలకు 20,000 వరకు శాలరీ ఉంటుంది. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఏఈఈ పోస్టులకు, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏఈఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతతో నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈసెట్లో ర్యాంక్ ఆధారంగా లేటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. పాలిసెట్ ర్యాంక్తో డిప్లొమా కోర్సులో చేరిన విద్యార్థులకు స్కాలర్షిప్ అవకాశం కూడా ఉంటుంది. ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్ పేరుతో దేశవ్యాప్తంగా 5,000 మంది మహిళా విద్యార్థులకు సంవత్సరానికి 50,000 చొప్పున స్కాలర్షిప్ అందిస్తుంది. అదేవిధంగా సాక్ష్యం స్కాలర్షిప్ పేరుతో దివ్యాంగ విద్యార్థులకు సంవత్సరానికి 50,000 స్కాలర్షిప్ ఉంటుంది. ఏపీ అండ్ టీఎస్ పాలిసెట్ 2024 ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 5, 2024. హాల్ టికెట్ డౌన్లోడ్ డేట్ ఏప్రిల్ 20th, 2024. పాలిసెట్ ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ 27, 2024 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. టీఎస్ పాలిసెట్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 22, 2024. ఎగ్జామ్ డేట్ మే 17th. ఏపీ అండ్ టీఎస్ పాలిసెట్ వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మన ఛానల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, సివిల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ట్రిపుల్-ఈ, ఎలక్ట్రిక్ వెహికల్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, చూడండి. మీరు మరేదైనా కోర్స్ గురించి కానీ ఎగ్జామ్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.